హాయ్ అండి. ఈరోజు సండే కదా, సో మా ఇంట్లో స్పెషల్స్ అండి ఇవి. సో సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సండే రోజు మన ఆడవాళ్ళకి ఏదో కొంచెం ఫ్రీగా ఖాళీగా ఉంటుందేమో అనుకుంటారు అందరూ, కానీ సండే రోజు ఎక్కువ పనులు అవుతాయండి. ఎందుకంటే సండే రోజు రిమైనింగ్ పనులన్నీ చూసుకుంటాము, ఇల్లు క్లీన్ చేసుకోవడము, మిగతా పనులన్నీ. ఆ రోజే మళ్ళీ మనకి నాన్ వెజ్ స్పెషల్స్ కూడా చేయమంటారు మన పిల్లలు, కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను చేసేది మా అమ్మ అయితే చికెన్ బిర్యానీ చేస్తుంది. దమ్ బిర్యానీ సండే రోజు కదా, అందుకే చేస్తుంది మా మమ్మీ. ఫస్ట్ అయితే చికెన్ వేసింది, చికెన్ కర్రీ, తర్వాత బిర్యానీ వేసింది, రైస్ వేసింది. నేనైతే దెయ్యాల సినిమా చూసుకుంటున్నాను, మమ్మీ అయితే ఇచ్చేసి. అట్లాగా ఇలా రౌండ్ చేస్తుంది. తర్వాత ఇంకొంచెం రైస్ ఉంటుంది, అలాగే వేసేస్తున్నారు మా మమ్మీ. ఎందుకు స్టార్ట్ ఉంది. గ్రేవీ వాటర్లో కలిపేస్తుంది మా మమ్మీ, ఇదే వేసింది. తర్వాత ఏమో కొత్తిమీర వేస్తుంది, కొత్తిమీర పుదీనా వేసేస్తుంది. అయితే ఆనియన్స్ గైస్, ఫ్రై ఆనియన్స్ వేసేస్తుంది మా మమ్మీ, వేసేస్తుంది. తర్వాత జీడిపప్పు బాగుంటుంది. కాస్త గరం మసాలా వేసేయ్. తర్వాత పెరుగు, నెయ్యి బాగుంటుంది. నెయ్యి తర్వాత మూత పెట్టాలి గైస్, మా మమ్మీ మూత పెట్టేస్తుంది. చాలు, ఇంకా అక్కడ పెట్టేస్తే స్టవ్ మీద పెట్టేస్తాం, అంతే, బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇంకా ఫైనల్గా చికెన్ పకోడీ కూడా వేసేస్తున్నానండి. టైం అయిపోయింది, పిల్లలకు ఆకలేస్తుంది అన్నారని త్వరగా చేశాను. ఇవన్నీ చేయడం కాదు కానీ చాలా గిన్నెలు పడ్డాయండి. సో ఫైనల్గా నా బిర్యానీ రెడీ అయిపోయింది. పిల్లలకి బిర్యానీ, రైతా, చికెన్ కర్రీ అండ్ ఈ పకోడీ పెట్టేశాను. సో వాళ్ళు తినేసినాక ఇంట్లో కొన్ని సామాన్లు తీసుకొచ్చానండి, డ్రై ఫ్రూట్స్ స్మార్ట్ బజార్ నుంచి. సో అవన్నీ కూడా మళ్ళీ మనం వేసుకోవాలి కదా కంటైనర్స్లో. సో అందుకని కంటైనర్స్ క్లీన్ చేస్తూ, ఒక పక్క బాబుకి రేపు ఎగ్జామ్ ఉంది, అందుకని చదివిస్తున్నాను. సో 2 పనులు ఒకేసారి అవుతాయని చెప్పి, పాప ఏమో టీవీ చూస్తుందండి, దానికి ఏమి ఎగ్జామ్స్ ఏం లేవు, అందుకని వీడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకోవాలి. ప్రజెంట్ సిలబస్ చాలా ఎక్కువగా ఉంది, లాస్ట్ సెమిస్టర్ కాబట్టి. చదివేది 3rd క్లాస్ అయినా ఈ సెమిస్టర్స్ ఇవేంటో నాకేం అర్థం కావట్లేదు, బట్ సిలబస్లు మాత్రం చాలా ఉంటాయి. సో వాడు చదువుతున్నాడు. టాపిక్ వచ్చి ఎన్విరాన్మెంట్ టాపిక్ అన్నమాట. ఈ స్మార్ట్ బజార్ నుంచి తీసుకొచ్చిన సామాన్లన్నీ చాలా ఉన్నాయండి. అయితే నాకు ఎన్ని కుదురుతుందో అంతవరకు మాత్రమే చేయగలను కదా, అందుకని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని దానికి వేసిన కంటైనర్స్ని కాస్త కొంచెం క్లీన్ చేసుకున్నాక వాటికి ఇంకా కట్ చేసి అందులో వేసేసాను అన్నమాట. సో ఇలా చేస్తున్న మధ్యలో వాడు కూడా సరిగ్గా చదవట్లేదు, కాన్సన్ట్రేషన్, కోపం వస్తుందని చెప్తుంటే మళ్ళీ చదువుతున్నాడు. ఇంకా నేను నా పని, తన పని చేసుకుంటా. ఈరోజు సండే పూర్తయిందండి. ఇంకా మార్నింగ్ చేసిన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ కూడా ఇంకా సరిపోతాయి. పిల్లలు ఎక్కువగా తిన్నారు కాబట్టి అవి ఈవినింగ్ కూడా అయిపోతాయండి. ఇంక ఈవినింగ్ వంట ఏమీ చేయలేదు. సో ఇంక ఇలాగ బాదం పప్పు, పిస్తా పప్పు, ఇంకా వాల్నట్, బ్లాక్ ద్రాక్ష,
ఇంకా దాన్ని ఏమంటారు, మామూలు ద్రాక్ష. ఈ 4 డ్రై ఫ్రూట్స్ని నేను కంటైనర్లో వేసేసుకొని దాచేసుకున్నాను. ఇంకా దాన్ని నానబెడితే మార్నింగ్ కల్లా మనకి డ్రై ఫ్రూట్స్ పిల్లలకి అందరికీ తింటారు. అందుకోసం అనమాట, ఈజీగా ఉంటుందని చెప్పి. మళ్ళీ ప్యాకెట్లలోనే ఉంటే దాన్ని తీసి మళ్ళీ నానబెట్టి అవి ఎక్కడ పెట్టాలో తెలియక ముందు దీని పని అయితే నేను చేశాను. సో చూపిస్తాను చూడండి ఏ విధంగా వేసుకున్నాను. అంతేనండి ఈ బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ అండి. బాయ్.